వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఎప్పుడో చెప్పిన ఆంధ్రప్రదేశ్లో శాప కింద నీరులాగా క్రైస్తవ మత మార్పిడి ముఠ పెరిగిపోతుంది అని. మొన్న చూసినాం నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితి ఎట్లుందో. ఇక గంతకు ముందు స్కూల్లో చూసినాం. ఇలా ప్రతి చోట క్రైస్తవ మత మార్పిడి ముఠ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి చేస్తూనే ఉంది. ఆకలికి ఒక బుక్క అన్నం పెట్టినా కూడా మత మార్పిడి చేసేస్తుంది. గంత దారిద్ర్యంలోకి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వెళ్ళిపోయినాయి. కారణం గత 5 సంవత్సరాల పాలకుల నిర్వాహకం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన పెళ్ళం వెంకటేశ్వర స్వామి సన్నిధికి రానంటే కిందకే ఫోటో తీసుకొచ్చి ప్రసాదాన్ని చెత్తకుప్పలో వేసి ఏడికెళ్ళినా బైబిల్ పట్టుకొని తిరుగుతూ, ఇక మన పేరు పక్కన హిందువులకు సంబంధించిన కులం ఉంటుంది, మనం ఆచరించేది మాత్రం ఇంకొక మతం అనేది గా ప్రభుత్వమే అలవాటు చేసుకుంటూ వచ్చింది. సరే, గది పక్కన పెట్టేస్తే వైజాగ్లో ప్రభుత్వ హాస్టల్లో క్రైస్తవ మత మార్పిడి ముఠ లీడర్ అయిన వాడెన్ ఏం చేస్తాడో ఒకసారి మా వాళ్ళు వీడియో మీద చూపిస్తారు, చూడండి. స్కూల్ అంతా సైడ్కే లేకమన్న సైడ్కే లేను సైడ్కే వెళ్ళిను. ఆగండి 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 ఆగండి. మీరు తీసుకోండి మీ వీడియో తీసుకోండి. ఆయన బాగా స్కూల్ పాఠాలు చెప్పడానికి వచ్చా అంటాను కదా. ఈ హాస్టల్లో ఎవరు లెసన్ చెప్తాను అర్థం అవుతుంది రేపు. ఆగండి. అనేకమైన సమస్య మీరు తీర్చాం కాదని అనమానండి. చూసిండ్రుగా ఎంత బాగా బోధనలు చేస్తున్నాడు అనేది. గీనకు గాడికి పోయి మస్తు చెక్కు పెట్టిండ్రు కదా. ఎంత దుర్మార్గుడు అంటే, మళ్ళా పైగా ఈ వీడియో బంద్ చేయండి, వీడియో తీయకండి. వీడు చేసేదేమో మంచి పని, సిగ్గు లేదు. పొరగాలకు మత విద్య బోధించమని నీకు ఎవడు చెప్పిండు? ప్రార్థన చేయించమని ఎవడు చెప్పిండు? వాళ్ళ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకున్నావా? అసలు చిన్నపిల్లల మీద తోటి మత ప్రచారం చేయడం చిన్నపిల్లల దగ్గర చట్ట ప్రకారం నేరం తెలుసా? ఇలాంటి వార్డెన్లను తీసుకొచ్చి పెడితే పోరగాళ్ళ జీవితం ఏం కావాలా? అన్నలు ఎవరో కానీ మస్తు వాడు తుప్పు వదలగొట్టిర్రు. వదలగొట్టడం కాదు, వాడిని సస్పెండ్ చేయడం కాదు, వాడిని జైలుకు పంపించేదాకా వదిలిపెట్టకండి. లేకపోతే ఈ మత మార్పిడి ముఠ గిట్నే రెచ్చిపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.